సోషల్ మీడియా స్టార్ట్స్. ఈ మధ్య ఎక్కడ చూసినా వీల్దే హవా నడుస్తుంది. పండు 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 ఎర్ర పండు. ఎవరమ్మా లైటింగా? అది కాదు, నువ్వేంటి మా షోలో? నేనేదో చిన్న చిన్న సోషల్ మీడియా స్టార్స్ ని కలుద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ఏకంగా వచ్చేసావు? ఒక్క నిమిషం ఉండు, అసలు నువ్వెవరు ఎంతకి? నేనా ఇక్కడ లైటింగ్ చెక్ భ్రమరాంబిక. చేస్తావా? ప్రాపర్టీయా? భ్రమరాంబిక హోస్టింగ్ ఇక్కడ. ఎవరు అడిగారమ్మా? నేను అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. మైక్ ఒక నిమిషం ఉండు. ఇక్కడ యాక్చువల్గా షో స్టార్ట్ చేస్తున్నా అంటే నన్ను పిలిచారు ఫస్ట్ గెస్ట్ గా, చేయలేని బాగున్నారని చూస్తాను. ఇంతకీ యాంకర్ ఎవరైనా వెయిట్ చేస్తున్నా. ఏంటి నేను గుర్తులేనా నీకు? నువ్వెందుకు గుర్తులేవు? నాతో పాటు ఒక వీడియో చేసి ఆల్బమ్ సాంగ్ భ్రమరాంబికనే కదా? అదే కదా, అదే చెప్తున్నా. ప్లాస్టిక్ సర్జరీ గట్ట ఏం చేసుకోదు కదా? సరే ఓకే, యాంకర్ రాని ఫస్ట్. నేనే యాంకర్, ఇది నా షో. లైక్ షేర్ కామెంట్, నా షో ఇది. డైరెక్టర్ ఫస్ట్ పిలిచి ఒక అందమైన యాంకర్ వస్తుంది భయ్య, నువ్వు బాగా ఆడుకోవాలి అని అన్నాడు. అదే తెలిసింది యాంకర్ నువ్వని ఇప్పుడు తెలిసిన తర్వాత నీ షో కూడా రాను. పర్వాలేదా? పర్వాలేదా ఎందుకు? ఈ షో నేనే ఫస్ట్ గెస్ట్ తెలుసా? తెలుసు. సోషల్ మీడియా వాళ్ళందరికి నేనే దేవుణ్ణి. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, సోషల్ మీడియా అంటే నువ్వు వేరు కదా, నువ్వంతా టెలివిజన్ కదా, నువ్వు ఇందులోకి ఎందుకు వస్తున్నావు? సోషల్ మీడియాకి ఫస్ట్ కంటెంట్ ఇచ్చిందే నేను. ఏమిచ్చావు? డైరెక్టర్ ఆ సాంగ్ ప్లే చేయి ఫస్ట్. ఇలాంటి బాధపడకు. ఇలాంటి సాంగ్ వేస్తే గానీ నువ్వు చేసావని గుర్తురాట్లేదు నాకు. ఇటు కూర్చుంటావా? యాంకర్ చోటది, నేను అక్కడే కూర్చుంటాను. సరే కూర్చో ఫస్ట్. సో గెస్ట్ చోటది, అక్కడే కూర్చో. కెమెరామెన్ వచ్చి కూర్చుంటారా మీరు? అక్కర్లేదు, మీరు కూర్చోండి. నేను చెయ్యను. ఎందుకు చెయ్యు? ఏంటి ఒప్పుకునేదే లేదు, నేను పంపించేదే లేదు. కూర్చో. నన్ను అంటే నువ్వు చేస్తావు. నీకు చేస్తా. నీకు ఆ దమ్ముందా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్ని ఉన్నాయి. ఏంటి దమ్ముంది? గుద్దుతున్నావు. కూర్చో, చూస్తా నీ దమ్మంతా నేను చూస్తాను. సో నా షోలో స్పెషాలిటీ ఏంటంటే బిఫోర్ స్టార్డమ్, ఆఫ్టర్ స్టార్డమ్. స్టార్ డమ్. పండు పూర్తి పేరేంటి? షణ్ముఖ్. షణ్ముఖ్ కాస్త పండు కింద ఎందుకు మారింది? అది మారలేదు, జనరల్ గా ఫ్రెండ్స్ అలా పిలుచుకొని చిన్నప్పుడు ఇంటి నుంచి అలాగా అలా అందరు ముద్దుగా పిలుచుకొని అలాగా ఫ్రెండ్ సర్కిల్ అలా పెరుగుతూ వచ్చింది అనమాట. దాంతో పాటు ఆ పేరు కూడా అలా పెరిగింది అనమాట. అదేంటి షణ్ముఖ్ పెద్ద పేరు, పండు చిన్నది కదా? అదే ఇప్పుడు పెద్దగా ఎవరు తీసుకోలేరు, అన్ని చిన్న చిన్నవి అందరు పట్టుకుంటారు. సో అలాగే ఆ పండునే పట్టుకున్నారు అంతా. మీకు షణ్ముఖ్ ఇష్టమా, పండు ఇష్టమా పేర్లో? ఎందుకంటే కొంతమంది అమ్మాయిలకు షణ్ముఖ్ అంటే ఇష్టం, కొంతమంది అమ్మాయిలకు పండు అంటే ఇష్టం. అమ్మాయిలకి ఏది ఇష్టం చేయాలి మన తప్పదు. అమ్మాయిలే. అదేంట్రా, అమ్మాయి లేకపోతే సృష్టి లేదు. ఓ, అమ్మాయిలు పుట్టిస్తేనే అబ్బాయిలు పుట్టారు. ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్గా ఎమోషనల్ అవ్వకు పండు, అప్పుడే. లేదు, ఈ లైట్ కొద్దిగా మా కంట్లో పడుతుంది, కొద్దిగా అడిగి తిప్పితే. సరే ఏంటి ఫ్యామిలీ లైట్ ముందు ఆ లైట్ నీకు కనిపిస్తుందా? యాక్చువల్లీ నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసుకోవాలి నువ్వు? ఏంటి ఫ్యామిలీ? డాడీ ఏం చేస్తుంటారు? అలా నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? యాంకర్ ఇక్కడ, కనిపించట్లేదు డైరెక్టర్ గారు అని చెప్పా. మళ్ళీ చూసి తనకే డౌట్ వస్తుంది. నేను హోస్టింగ్ ఇక్కడ చేస్తున్నాను ఈ షోకి, అర్థమైందా? ఫ్యామిలీ గురించి అంటే లైక్ ఫాదర్ ఆటో డ్రైవర్. ముందుగానే ఐ మీన్ అందరిలాగానే పెద్ద కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే జర్నీ స్టార్ట్ అయింది ఎలాగంటే, నేను వైజాగ్లో చదువుకున్నా, మొత్తం నా స్టడీస్ అంతా వైజాగే. దాని తర్వాత నాకు ఐఐటి వచ్చి నేను చెన్నై వెళ్ళా, అక్కడ చదువుకున్నా. అక్కడ చదువు బాగా ఎక్కువ చదివేసాను ఇప్పటికీ, చిన్నప్పటి నుంచి అని చెప్పేసి డ్రాప్ అయ్యా. అర్థమవుతుంది. డ్రాప్ అయిన తర్వాత అండ్ డ్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పర్టికులర్ గా కొద్ది ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో. సో మనం ఇంట్లో డబ్బులు అడగలేక అండ్ అలానే మన ఖర్చులకు మనం ఎలా సంపాదించాలో తెలియక డాన్స్ కెరియర్ లోకి నేను ఎంటర్ అయ్యాను అనమాట. సో అది అలా స్టార్ట్ అయితే వచ్చింది. డాడీని ఇప్పుడు మామూలుగా ఆటో డ్రైవర్ తను అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకో. మనం ఆపినా ఆగట్లేదు ఆయన. అంటే నా వృత్తి అదే, నేను అదే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా తను అదే కంటిన్యూ చేస్తున్నారు. సో ఫ్యామిలీ ఇంకా అంతమించి ఫ్యామిలీ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు డాన్సర్ కింద కన్వర్ట్ అయ్యేలా, డాన్సర్ కింద ఇన్ని షోస్ చేస్తూ? ఇన్స్పైర్ చేసేదేం లేదు, అది ఎవరినో చూసి ఇన్స్పైర్ అయింది కాదు. కానీ ఇన్ జనరల్ ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను ఏం చేయాలి, ఎలా సర్వే అవ్వాలి అనే పాయింట్ మీద నేను
ఒక డెసిషన్ తీసుకొని ఈ డాన్స్ అనే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది డాన్స్ చేయడం? లేదు, నాకు అసలు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అసలు నేర్చుకోవడం అంటే నేను నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో డాన్స్ ఆడిషన్స్కి వెళ్ళా. మామూలుగా ఇష్టం అంతే, డాన్స్ అంటే ఇంట్రెస్ట్, ఇష్టం. సో అలాగే వెళ్ళినోడిని ఇంకా ఆ టీంలో మామూలుగా ఒక డాన్సర్గా చేసి 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 ఒక డాన్సర్గా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ చేశా. దాని తర్వాత ఏంటంటే ఇంకా మెల్లిమెల్లిగా డాన్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అలా పెరిగి పెరిగి కొత్తగా ఏదో నేర్చుకుందామని నేర్చుకున్నా. అలా నేర్చుకున్న తర్వాత కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఇప్పుడు కాంపిటీషన్స్కి వెళ్తే మనకి డబ్బులు గెలిస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల ద్వారా నేను సర్వే అవ్వచ్చు అనే పాయింట్ మీద నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అన్నమాట. సో కాంపిటీషన్స్కి వెళ్ళాక ఒకటి రెండు ఫస్ట్ ఎదురు దెబ్బలు తగినా తర్వాత కొద్దిగా విన్ అవ్వడం స్టార్ట్ అయింది. విన్ అయిన తర్వాత నా హ్యాండ్లోకి కొద్దిగా క్యాష్ అవి పడ్డాక సో నేను ఎలా అంటే సరే ఓకే, నా లైఫ్లో నేను ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, సర్వే అవ్వాలనుకున్నా, నేను ఎర్న్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి నా కెరీర్ మెల్లిగా అలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఎంత? 3,000. 3,000? యా. వావ్. మా ఏటీ కాలేజ్లోనే ఒక సోలో కాంపిటీషన్ లో ఫస్ట్ విన్ అయ్యా, ఫస్ట్ వచ్చింది. సో దాని ప్రైస్ మీద 3,000 అలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు అసలు స్టాప్ లేదు, వెళ్ళిపోతుంది ఎక్కడికో. అలా వెళ్తుంది, ఏమవుతుందో మనకి తెలీదు కానీ అలా వెళ్తుంది అంతే. బట్ ఐ నెవర్, నేను ఎప్పుడు దేని గురించి లైక్ ఆశపడలే. అంటే ఇప్పుడు డాన్స్ కెరీర్ స్టార్ట్ చేశాను కదా, వెళ్తుంది కదా, ఇప్పుడు డాన్స్లో పీక్స్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకోలేదు. అంటే కొర్రాఫర్ అయిపోవాలి సినిమాలో అలా ఏం నాకు అనిపించలేదంటే జనరల్గా ఏంటంటే కెరియర్లో టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో, ఎందులో వస్తుందో ఎవరికి తెలియదు. సో నా లైఫ్లో ఏం వస్తుందో అది చేసుకుంటూ పోతున్నాను అంతే. సో ఇందాక చెప్పారు స్ట్రగుల్స్ పడ్డాను నేను స్టార్టింగ్ స్టేజ్లో. సో ఏంటి అసలు కొన్ని ఇంట్లో డబ్బులు అడగాలంటే కొద్ది ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే మా బాబాయ్ అందరినీ చూసుకున్నారు, ఇంట్లో అందరినీ చదివించారు. అంటే డాడీకి అంత స్తోమత లేక బాబాయ్ చూసుకున్నారు. బాబాయ్కి 2 కూతుర్లు. సో నాతో పాటు వాళ్ళని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. బాబాయ్ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను డబ్బులు అడగాలన్నా ఆయన దగ్గర డబ్బులు సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో తను అడగాలంటే ఒక సిచ్యువేషన్లో నాకే అనిపించింది, అంటే కొద్దిగా ఏమో బాబాయ్ కొద్దిగా ప్రాబ్లమెటిక్లు ఉన్నారేమో అని అనిపించి, సరే ఇప్పుడు నేను బాబాయ్ లేకపోతే నాకు అంటే నా చేతిలో డబ్బులు ఉండవు, ఎలాగా నేను ఆ స్టడీస్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 3 years ఉన్నాయి. 3 years వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, నేను ఇబ్బంది పడుతూనే అడగాల, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ గా ఏమైనా మనం చెయ్యొచ్చా అని ఆలోచించాను. ఆ సిచ్యువేషన్ లో బాబాయ్ని డబ్బులు అడగలే, ఒక 2 months అడగలే. ఆ 2 months ఎలా గడిచాయి అనేదే నా కెరియర్ ఫస్ట్ స్టెప్. అంటే ప్రాబ్లమ్స్ అనేది అక్కడ నీ ముందంటే నాకు ప్రాబ్లం లేదు, బాబాయ్ నన్ను బాగానే చూసుకున్నారు. నేను ప్రాబ్లం ఫేస్ చేసింది ఆ 2-3 years. ఎలా అంటే ఇంట్లో డబ్బులు ఇవ్వండి కాదు, ఒక అంటే రూమ్ లో ఉండాలి, బయటికి వెళ్ళి తినాలి అన్నా కూడా, కాలేజ్ కదా హాస్టల్లో ఉండేవాడిని, బయటికి వెళ్ళి తినాలన్నా ఏమైనా చేయాలన్నా డబ్బులు లేవు. ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు తింటావా అనేసి, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఇప్పిస్తే కానీ తినేటోడిని కాదు.